హలో స్టూడెంట్స్. స్టూడెంట్స్ మనం చాప్టర్ స్టార్ట్ చేసేదానికంటే ముందు చిన్న ఫండమెంటల్స్ ఉన్నాయి, అవి తెలుసుకొని వెళ్ళిపోతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 2 నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, 36 and 12. ఈ రెండిట్లో హూ ఈజ్ గ్రేట్? ఆబ్వియస్లీ 36. అండ్ 42 అండ్ లెట్ us say 17. ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరు? 42. 3/8 and 7/16. ఈ రెండు ఫ్రాక్షన్స్లో గ్రేటర్ ఫ్రాక్షన్ ఎవరు? సో ఈ రెండు చేసేటప్పుడు మనకు ప్రాబ్లం రాదు, కానీ ఇక్కడ ఫ్రాక్షన్ కంపేర్ చేసేటప్పుడు చిన్నగా ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ -1 అండ్ +2, ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరు? ఆబ్వియస్లీ +2. సో ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ కంపేర్ చేయడం ఈజీ, అండ్ బాగా తెలిసిన కంప్లీట్లీ ఇవి నెంబర్స్ కదా, ఇంటీజర్స్ అనమాట. సో ఇంటీజర్స్ని కంపేర్ చేయడం కూడా ఈజీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ కదా. బట్ ఫ్రాక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ ఈ రోజుతో పోతుంది. ఏం చేయాలి ఇక్కడ? 16 3s 48, 8 7s 56. ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరు? 56. ఎవరి వైపు ఉంది? 7/16. సో 7/16 ఇస్ గ్రేటర్. సార్ అర్థం కాలేదు. 2/3 అండ్ 5/8. 5/8. ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరు? 8 2s ఎంత అవుతుంది? 16. 3 5s ఎంత అవుతుంది? 15. ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరు? 16. ఎవరి వైపు ఉంది? 2/3 వైపు. సో 2/3 ఈజ్ గ్రేటర్ దాన్ 5/8. క్లియరా? డన్. నెక్స్ట్ -1 అండ్ -4, ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరు? 1 and 4, ఈ రెండిట్లో గ్రేటర్ ఎవరంటే సార్ 4 చెప్తారుగా. మైనస్ ఉంది, ఇప్పుడు మైనస్లో ఉండేటప్పుడు వాల్యూ ఎంత చిన్నగా ఉంటే, అంటే మైనస్లో ఉండేటప్పుడు నెంబర్ ఎంత చిన్నదైతే వాల్యూ అంత పెద్ద, అంటే ఇక్కడ -1 ఈజ్ గ్రేటర్ దాన్ -4. క్లియరా? నార్మల్గా ఉండేటప్పుడు 4 ఈజ్ ఆఫ్ కోర్స్ గ్రేటర్ దాన్ 1, బట్ మైనస్ ఉండేటప్పుడు వాల్యూ ఎంత చిన్నగా ఉంటే ఆ వాల్యూ అంత గ్రేటర్. సార్ ఎలా సార్? నెంబర్ సిరీస్ చూడండి. -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. అంటే 0 కంటే 2 పెద్దది అండ్ 2 కంటే 4 పెద్దది, అట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయిగా. సో అట్లనే ఇలా ఇటు నుంచి వచ్చేటప్పుడు కూడా -4కి 1 యాడ్ చేస్తే -3, అట్లా వెళ్తూ 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 మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుందన్నమాట. కాబట్టి -1 ఈజ్ గ్రేటర్ దాన్ -4. ఇది బాగా బేసిక్, ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ మోస్ట్లీ కొంతమంది ఉంటారు డౌట్ఫుల్గా ఉంటారు, చిన్న చిన్న డౌట్స్ అనమాట. మనకి పెద్ద పెద్ద డౌట్లు ఏమి రావు, చిన్న చిన్న డౌట్లు వస్తాయి. ఆ చిన్న చిన్న డౌట్లు వస్తే ఇంకా అక్కడితో ఆగిపోతాం, ఇంకా ఫ్రంట్కి వెళ్ళడానికి ఉండదు. కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్దామన్నా ఆ డౌట్ దగ్గర ఆగిపోతాం, క్లారిఫై చేసే వాళ్ళు ఉండరు. సో చిన్న చిన్న డౌట్స్, అంటే చిన్న చిన్న డౌట్స్ ఉండిపోతే చూసారా, అవి చాలు మొత్తం సబ్జెక్ట్ అంతా పోగొట్టడానికి. అందుకే ఈ చిన్న చిన్నవి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకి ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? మనకి ఇలానే ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఒకటేమో ఈక్వేషన్ ఎక్స్లో ఉంది, ఇంకొకటేమో వైలో ఉంది. సో మనం ఎగ్జామ్లో ఏం చేయాలి? వాటికి ఫస్ట్ మనం రూట్స్ కనిపెట్టాలి. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దానికి ఒక 2 రూట్స్ ఉంటాయి, అండ్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి కూడా ఒక 2 రూట్స్ ఉంటాయి. రూట్స్ కనిపెట్టి వాటిని మనం కంపేర్ చేయటమే, అంతే, ఇంకేం కాదు. ఓకేనా? ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3x² - 21x + 18 = 0. దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు కదా, ఎందుకంటే 3 కామన్ వెళ్ళిపోతుంది. కాబట్టి x² - 7x + 6 = 0. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా వినండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 సింబల్స్ ఉంటాయి, అవునా? ఇది ఫస్ట్ సింబల్ అండ్ ఇది సెకండ్ సింబల్, అండ్ మీ ఫోకస్ ఎప్పుడు కూడా ఆ సెకండ్ సింబల్ మీద మాత్రమే ఉండాలి. అండ్ మనం రూట్స్ కనిపెట్టే ప్రాసెస్లో రూట్స్ ఎలా ఉండాలి అంటే, మనం ఆ రూట్స్ని మల్టిప్లై చేస్తే నాకు 6 రావాలి. ఇగోండి కాన్స్టెంట్ వాల్యూ ఉంది కదా, 6 రావాలి. అండ్ సెకండ్ సింబల్ చూడండి, ఆ రూట్స్ని యాడ్ చేస్తే సెకండ్ సింబల్ ప్రకారం యాడ్ చేస్తే నాకు 7 రావాలి. సార్ ఇక్కడ -7 ఉంది కదా, -7 రావాలా? కాదు, 7ఏ. -7 కాదండి, మైనస్ని ఇగ్నోర్ చేయండి. క్లియరా? ఇప్పుడు ఎలా ఉంటుందో సొల్యూషన్ చూడండి. సో మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తేనేమో 7 రావాలి. అట్లాంటి నెంబర్స్ ఏంటి? 6 1.
ఓకేనా. 6 ఇంటూ 1 చేయండి, మీకు 6 వస్తుంది. 6 ప్లస్ 1 చేయండి, 7 వస్తుంది. అంతేగా, ఇది మనకు కావాల్సింది. అంతే సార్, ముందు ప్లస్ ఉంది అదంతా అనవసరం అండి, ఇక్కడ నెంబర్ మాత్రమే చూడండి. ఎక్కడైనా సరే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +6 రావాలేమో మల్టిప్లై చేస్తే, అలా ఏం కాదు. అక్కడ నెంబర్ మాత్రమే చూడండి. ప్రొడక్ట్ చేస్తే 6 రావాలి అండ్ సమ్ చేస్తే 7 రావాలి. క్లియరా? సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి సమ్ చేస్తే 7 రావాలి. అట్లా నెంబర్ 6 and 1. సో ఈ 7xని నేను ఫస్ట్ ఓల్డ్ స్కూల్ మెథడ్లో చెప్తాను. మన స్కూల్లో నేర్చుకున్నాం కదా, ఆ మెథడ్ చెప్తాను, తర్వాత మన మెథడ్లోకి వెళ్దాం. ఓకే, x² మైనస్, దీన్ని బ్రేక్ చేసుకుందాం ఇప్పుడు. -6x - 1x + 6 = 0. సో ఇప్పుడు x ఇంటూ x - 6 - 1 ఇంటూ x - 6 దట్ ఈక్వల్స్ టు 0. సో x - 1 కామన్ వెళ్ళిపోతుంది, x - 6 x - 6 దట్ ఈక్వల్స్ టు 0. సో వీటిని ఏమంటారో చెప్పండి, ఈ రెండింటిని మల్టిప్లై అవుతున్నాయి కదా, x - 1 ఇంటూ x - 6, వీటిని ఏమంటారు? ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సార్ అర్థం కాల, ఒకటి చెప్పండి. 10 ఉంది, 10 అంటే ఎట్లా వచ్చింది? 2 ఇంటూ 5. సో 2ని 5ని మనం ఏమని పిలుస్తాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 కదా. ఎందుకు? ఈ రెండు మల్టిప్లై అయితే మనకు 10 వస్తుంది, అందుకే. సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకి? ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, x - 1 అనే ఒక టర్మ్, x - 6 అనే ఒక టర్మ్, ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. క్లియరా? వీటిని ఏమంటారు ఈ లెవెల్లో ఉండేటప్పుడు? ఫ్యాక్టర్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్యాక్టర్స్కి రూట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు రూట్స్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి చూడండి, x - 1 = 0 అండ్ x - 6 = 0. అంతేగా? సో x = 1 అవుతుంది లేదా 6 అవుతుంది. +1 అండ్ +6. రూట్స్ అంటే ఏంటంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ని, దట్ నెంబర్ వెన్ పుట్ ఇన్ దిస్ ఈక్వేషన్, ఇప్పుడు x = 1 కానీ 6 కానీ వచ్చింది, ఇవి రూట్స్ అంటున్నాను. x ప్లేస్లో 1 అయినా పెట్టొచ్చు, 6 అయినా పెట్టొచ్చు అంట. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్లో 1 పెట్టాను అనుకోండి, x ప్లేస్లో, అది 0 అయిపోతుంది. అదే ఈక్వేషన్లో 6 పెట్టినా కూడా 0 అయిపోతుంది. క్లియరా? వాటిని రూట్స్ అంటారు. డన్. మనం ఏం చేయాలి? ఇక్కడ మనకేం వచ్చింది అయితే 1, 6. క్లియర్? సో 1, 6 అంటే ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చిన రూట్స్. చాలా కేర్ఫుల్గా వినండి, నేను స్లోగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? బిగినర్స్కి కూడా అర్థం అవ్వాలి కాబట్టి. ఓకే, y² - 13y + 42 = 0. ఈ కండిషన్ ఒకసారి చూడండి. y² - 13y + 42 = 0. సో 42 ఉంది అంటే ప్రొడక్ట్ చేస్తే 42 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మనకి ఇక్కడ 13 రావాలి. మైనస్ని ఇగ్నోర్ చేయండి, 13కి ముందున్నది. సో అట్లాంటి నెంబర్స్ ఏంటి? 7 and 6. సో నేను స్కూల్ మెథడ్లోనే చేస్తున్నాను కాసేపు. ఓకేనా? కాసేపు. -6y + 42 = 0. y కామన్ తీయండి, y ఇంటూ y - 7 -6 ఇంటూ y - 7 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు y - 7 కామన్ తీయండి, y - 7 ఇంటూ y - 6 ఈక్వల్స్ టు 0. సో ఈ స్టేజ్లో y - 7 ఇంటూ y - 6 వీటిని ఏమంటారండి? వీటిని ఫ్యాక్టర్స్ అంటారు. మనకు రూట్స్ ఏమవుతాయి అట్లాంటప్పుడు? y = 7 ఒక రూట్ అవుతుంది, y = 6 ఒక రూట్. అంటే ఇక్కడ మనకు రూట్స్ ఏంటండి? 7, 6. సో ఈక్వేషన్ 2కి ఒక్క నిమిషం. సో ఈక్వేషన్ 1కి రూట్స్ ఏమొచ్చినాయి? 6, 1. ఈక్వేషన్ 2కి రూట్స్ ఏమొచ్చాయి? 7, 6. ఓకేనా? నేను స్కూల్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేశాను. ఈ ఫైండింగ్ అవుట్ ఏదైతే ఉందో దాన్ని కాసేపు మీరు పక్కన పెట్టుకోండి. బట్ ఇక్కడ చూడండి, కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రూట్స్ కనిపెట్టాం కదా, ఇప్పుడు కంపేర్ చేయాలి. సార్ కంపారిజన్ ఎట్లా? 6 ఉంది, 7తో కంపేర్ చేస్తే లెస్సరా గ్రేటరా? సార్ లెస్సర్. ఈ 6ని ఇప్పుడు ఈ 6తో కంపేర్ చేస్తే లెస్సరా గ్రేటరా? సార్ లెస్. సార్ ఈక్వల్ కదా. 1 ఉంది, 7తో కంపేర్ చేస్తే లెస్సర్ ఆర్ గ్రేటర్? సార్ లెస్సర్. 1 ఇప్పుడు 6తో కంపేర్ చేయండి, లెస్సర్ ఆర్ గ్రేటర్? సార్ లెస్సర్. అంటే వాల్యూస్ ఆఫ్ x ఏవైతే ఉన్నాయో x వాల్యూస్ ఇవి. ఓకేనా? ఈ రెండు కూడా ఏంటి? y వాల్యూస్. అంటే x వాల్యూస్ని మనం ఇప్పుడు y వాల్యూస్తో కంపేర్ చేసాం. మనకి సింబల్స్ వచ్చినాయి, 4 సింబల్స్ వచ్చాయి. అందులో 3 ఏంటి? గ్రేటర్, లెస్సర్ అండ్ ఒకటేమో ఈక్వల్ టు. అంటే x వాల్యూస్ ఎలా ఉన్నాయంట? అయితే లెస్ ఉన్నాయి, లేదంటే ఈక్వల్ టు ఉన్నాయి కొన్ని కేసెస్లో. అంటే కంబైన్ చేస్తే x వాల్యూస్ అనేవి y వాల్యూస్తో కంపేర్ చేస్తే లెస్సర్ ఆర్ ఈక్వల్. సో హెన్స్ ద ఆన్సర్ విల్ బి x values are always lesser or equal to y.
అంటే ఇది ఆన్సర్. సో ఈ కంపారిజన్ బాగానే ఉంది, అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఇటువైపు పార్ట్ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ మొత్తం అంతా కూడా గజిబిజిగా ఉంది. కొంచెం ఎగ్జామ్లో మనం ఇట్లా చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, టైం టేకింగ్ ఉంటుంది, ఇట్లా చేయకూడదు. ఎగ్జామ్లో డెఫినెట్గా మనం ఫాస్ట్గానే చేయాల్సి ఉంటుంది. ఆ ఫాస్ట్గానే చేయాలి కాబట్టి మనం చాలా క్వశ్చన్స్ తీసుకొచ్చాం. కాకపోతే మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు ఇక్కడ. చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ ఈక్వేషన్లో 2 సింబల్స్ ఉన్నాయి. ఆ 2 సింబల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. మైనస్ ఫస్ట్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది. ఇక్కడ కూడా మైనస్ ఫస్ట్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది. సో మైనస్ ఫస్ట్ వచ్చి ప్లస్ తర్వాత వచ్చినప్పుడు అక్కడ మనకు రూట్స్ అనేవి 2 కూడా ఎలా ఉన్నాయండి, 2 కూడా పాజిటివ్ వచ్చాయి. ఏంటేంటి సార్, +1 అండ్ +6. అట్లనే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉండి ఈ ప్లేస్లో మైనస్ ఉంటే అప్పుడు రూట్స్ యొక్క సింబల్స్ మారిపోతాయా, మారిపోతాయి ఖచ్చితంగా. సో అలా ఆల్రెడీ మనం డిఫరెంట్ సింబల్స్కి డిఫరెంట్ రూట్ సింబల్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఒక టేబుల్లో సెట్ చేసుకున్నాం. ఆ టేబుల్ ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను, 1 సెకండ్. సో చూడండి, ఈక్వేషన్స్ పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు ఈక్వేషన్స్లో, అవునా కాదా? ఈక్వేషన్స్లో ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ వచ్చింది. సో రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంది, ఆ 2 కూడా పాజిటివే. సో చూడండి, నెగిటివ్ అండ్ పాజిటివ్, ఫస్ట్ నెగిటివ్ సెకండ్ పాజిటివ్ వచ్చేటప్పుడు రూట్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ అండ్ పాజిటివ్. అండ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ అండ్ పాజిటివ్. నెగిటివ్ వచ్చేటప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ వచ్చేటప్పుడు నెగిటివ్ అండ్ 1 సెకండ్, ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇది కాదు, పాజిటివ్ అండ్ పాజిటివ్. సో పాజిటివ్ వచ్చేటప్పుడు నెగిటివ్ అండ్ నెగిటివ్. ఇవి రూట్స్ అన్నమాట. ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయనుకోండి సింబల్స్, రూట్స్ ఇలా ఉంటాయన్నమాట. సార్ మాకు ఇది గుర్తుపెట్టుకోవడం ఎట్లా, కొంచెం టైం టేకింగ్ ఏం కాదు, గ్రాడ్యువల్గా మీరే నేర్చుకుంటారు. కాకపోతే ప్రస్తుతానికి మీకు ఒక చిన్న బ్లైండ్ క్లో ఇస్తాను, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ ఉంది కదా, ప్లస్కి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి, మైనస్కి తక్కువ స్పేస్ సరిపోతుంది. సో ఇలా ఒక బ్యారెల్లో పెట్టచ్చు. మళ్ళీ ప్లస్ వచ్చింది, సో మళ్ళీ ఒక పెద్ద స్పేస్ కావాలి. సో ఇట్ లుక్స్ లైక్ ఎ డంబుల్. అండ్ ఇక్కడ తక్కువ స్పేస్ సరిపోతుంది, ఇక్కడ 3 కూడా పాజిటివ్సే ఉన్నాయి. ఇట్ లుక్స్ లైక్ ఎ క్రికెట్ బ్యాట్. బాహుబలి కత్తి. నెక్స్ట్ దోమల బ్యాట్. దాంట్లో 2 బ్యాటరీలు ఇవి. సో ఇలా గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా? మీరు అంత పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ చేస్తూ ఉంటే మీకే వచ్చేసింది ఆటోమేటిక్గా, ఓకేనా? ఇక్కడ ఈ ఫిగర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలేమో, ఒక్కొక్కటి ఫస్ట్ ఎలా ఉంది అట్లా ఏం గుర్తుపెట్టుకోవద్దు. క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం కదా, మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది, ఓకేనా? క్వశ్చన్స్లోకి వెళ్దాం ఇంకా. సో చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది. సో 2 చోట్ల పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇది ఇలా చేయండి. సో దీన్ని చూస్తుంటే మీకు క్రికెట్ బ్యాట్ హ్యాండిల్లా కనబడుతుందా, లేదు. డంబుల్లా కనబడుతుందా, లేదు. కత్తిలా కనబడుతుందా, లేదు. సో దోమల్ బ్యాట్కి బిగినింగ్లా ఉంది కదా. సో రూట్స్ ఎలా ఉండాలి, 2 కూడా నెగిటివ్. ఓకే, నేను ఆ టేబుల్ పక్కన రాసి పెడతాను అండి. మీకు ఇలానే చెప్తాను, ఈజీ ఉంటుంది. ప్లస్ కాబట్టి రూట్స్ ఎలా ఉంటాయండి, నెగిటివ్ అండ్ నెగిటివ్. ఇక్కడ కూడా ప్లస్ అంటే రూట్స్ ఎలా ఉంటాయండి, నెగిటివ్ అండ్ నెగిటివ్. ఓకే, దీని రూట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ అండ్ నెగిటివ్. అండ్ దీని రూట్స్ ఎట్లా ఉంటాయండి, నెగిటివ్ అండ్ నెగిటివ్. రెండిటికి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రెండిటి రూట్స్ కూడా సేమ్ సింబల్స్ మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు దీని రూట్ ఎలా ఉండాలంటే, ప్రొడక్ట్ చేస్తే 42 రావాలి. అండ్ సెకండ్ సింబల్ ఏముంది, ప్లస్. యాడ్ చేస్తే మీకు 13 రావాలి. అట్లాంటి నెంబర్స్ 2 ఉన్నాయి, -7 -6. 7 and 6 అవే కదా, అవి ఇంకా డైరెక్ట్గా వేసేయటమే 7 and 6ని ఆ సింబల్స్ పక్కన, ఇంకేం చేయక్కర్లేదు, ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ చూడండి, 90 అంటే ప్రొడక్ట్ చేస్తేనేమో 90 రావాలి. సెకండ్ సింబల్ ఏముంది, ప్లస్ అంటే యాడ్ చేస్తేనేమో 19 రావాలి. సో అలాంటి నెంబర్స్ ఏంటి, 10 1 9 1 డైరెక్ట్గా వేసేయటమే. సో ఇప్పుడు మనకి రూట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. కంపేర్ చేద్దాం.
సార్ ఎలాగా -7 ఉంది, -7 -10తో అరే నేనే సెలెక్ట్ చేస్తున్నాను. -7 ఉంది, -10తో కంపేర్ చేయండి. సో ఇప్పుడు -7 పెద్దదా -10 పెద్దదా? నెగిటివ్లో ఉండేటప్పుడు నెంబర్ ఎంత చిన్నగా ఉంటే వాల్యూ అంత పెద్దది. అంటే 7 ఈజ్ గ్రేటర్ దాన్ -10. -7 ఈజ్ గ్రేటర్ దాన్ -10. ఇప్పుడు అదే -7ని -9తో కంపేర్ చేయండి. అప్పుడు కూడా ఏమవుతుంది? -7 ఈజ్ గ్రేటర్ దాన్ -10. ఇప్పుడు -6. -6ని -10తో కంపేర్ చేస్తే ఏమవుతుంది? అఫ్ కోర్స్ గ్రేటర్. సో -6ని -9తో కంపేర్ చేసినా కూడా ఏమవుతుంది? గ్రేటర్. మనకి 4 సింబల్స్ వచ్చాయి అండ్ 4 సింబల్స్ కూడా గ్రేటర్ చూపిస్తున్నాయి. అండ్ ఈ రెండు కూడా ఎక్స్ వాల్యూస్, ఈ రెండు కూడా వైకి సంబంధించిన వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వై. విత్ దిస్ అవర్ ఆన్సర్ విల్ బి ఎక్స్ గ్రేటర్ దాన్ వై. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ప్లస్ ఉంది. సో సింబల్స్ ఏమవుతాయి చెప్పండి? ప్లస్ అంటే సింబల్స్ ఏమవుతాయండి? మైనస్. సో వీటికి వచ్చే సింబల్స్ ఏమవుతాయి? మైనస్. అలాగే ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్ ఎలా ఉండేటప్పుడు రూట్స్ యొక్క సింబల్స్ ఏమవుతాయి? ప్లస్. సో ఆ సింబల్స్ ఎలా వేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో చూసి చూడంగానే ఆన్సర్ పెట్టేసేయాలి. సార్ ఎలా సార్? ఎలా అంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చిన రూట్స్ నెంబర్స్ ఏవైనా కానివ్వండి, నెంబర్స్ కనిపెట్టడం తర్వాత పెట్టండి, బట్ ఇక్కడ వచ్చే రూట్ ఖచ్చితంగా నెగిటివ్గానే ఉంటాయి రెండు కూడా. అండ్ ఈ సెకండ్ ఈక్వేషన్కి వచ్చిన రూట్స్ రెండు కూడా పాజిటివ్గానే ఉంటాయి. అంటే సెకండ్ ఈక్వేషన్ రూట్స్ అంటే వై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్ వాల్యూస్. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. డైరెక్ట్గా పెట్టేయచ్చు. సార్ ఎలాంటి కేసెస్లో ఇది పాసిబుల్? ఎలాంటి కేసెస్లో పాసిబుల్ అంటే ఇక్కడ ఇది ప్లస్, ఇది కూడా ప్లస్, ఇది కూడా ప్లస్, బట్ ఫస్ట్ అన్ని ప్లస్లు ఉండి ఫస్ట్ సింబల్ దగ్గర మాత్రమే ఫస్ట్ ప్లేస్లో మాత్రమే మైనస్ ఉండే ఈక్వేషన్ ఎవరిదో వాళ్ళు గ్రేటర్. సార్ అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ప్లస్ అనుకుందాం, ఓకేనా? ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఉంది అనుకుందాం. సో ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది కూడా ప్లస్సే. కానీ ఏ ఈక్వేషన్ దగ్గర మనకి ఫస్ట్ సింబల్ మైనస్ ఉంది? ఎక్స్ దగ్గర, ఎక్స్ స్క్వేర్కి సంబంధించింది. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అవుతుంది అనమాట ఆ కేసులో. ఓకేనా? అంటే డైరెక్ట్గా వెంటనే పెట్టేయచ్చు. ఈ టేబుల్ వల్ల అంత అడ్వాంటేజ్ ఉంది. క్లియరా? బట్ ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం ఫుల్గా. ఓకేనా? మనం క్వశ్చన్ చూసి పెట్టేయచ్చు, కాకపోతే ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు అలవాటు అవుతుంది కదా, అందుకని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్. ఈ ఈక్వేషన్కి రూట్స్ మనం ప్రొడక్ట్ చేస్తేనేమో 56 రావాలి. సో 56 ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది? 1. సో 1 × 56 ఎంత అవుతుంది? 56 కదా. అందుకనే మనకి ప్రొడక్ట్ ఏం రావాలి? 56 రావాలి. సో 56 రావాలి అండ్ యాడ్ చేస్తేనేమో మీకు 15 రావాలి. అలాంటి నెంబర్స్ ఏంటి? 8, 7. క్లియరా? 8, 7. అండ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ దగ్గర రండి. ఇక్కడ 132 ఉంది అండ్ ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో 1 ఉన్నట్టు. 1 × 132 ఎంత అవుతుంది? 132నే. అంటే ప్రొడక్ట్ చేస్తే 132 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది. సో యాడ్ చేస్తే ఏం రావాలి? 23 రావాలి. సో మైనస్ వచ్చేదాకా కాసేపు వెయిట్ చేయండి. సార్ ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేయాలంటున్నారు కదా, మైనస్ ఉంటే ఏంటని డౌట్ రావచ్చు, దానికోసం కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి. సో 11 1 12 1. క్లియరా? 11 1 12 1 అట్లాంటి నెంబర్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు 132 వస్తుంది అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు 23 వస్తుంది. అవునా కాదా? కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ 12 పెట్టుకోండి పెద్ద నెంబర్, 11 పెట్టుకోండి చిన్న నెంబర్ తర్వాత. క్లియరా? ఇప్పుడు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇంకేం వస్తుంది? ఆన్సర్ సేమ్ కదా. ఈ రెండు మైనస్లో ఉన్నాయి, ఈ రెండు ప్లస్లో ఉన్నాయి, ఈ రెండు వైకి సంబంధించిన వాల్యూస్, ఈ రెండు ఎక్స్కి సంబంధించిన వాల్యూస్. సో వై వాల్యూస్ అనేవి ఎక్స్ వాల్యూతో కంపేర్ చేస్తే గ్రేటర్. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. క్లియరా? దీన్ని కాపీ చేసుకుందాం 1 సెకండ్. అరే
సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ పాజిటివ్ అండ్ ఇక్కడ పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ఏంటి, దోమల బ్యాట్, 2 బ్యాటరీలు వేసేయండి. ఇక్కడ కూడా పాజిటివ్, ఇక్కడ కూడా బ్యాటరీలు వేసేయండి 2. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రొడక్ట్ చేస్తేనేమో 12 రావాలి. ఓకే, అండ్ ఇక్కడ 12 ఉంది అండ్ x2కి ఏదైనా కోఎఫిషియంట్ ఉందా, ఉంది, 1 ఉంది కోఎఫిషియంట్. సో 12 into 1 ఎంత అవుతుంది, 12. సో ప్రొడక్ట్ చేస్తే మీకు 12 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మీకు 7 రావాలి. ఓకే, అట్లాంటి నెంబర్స్ ఏంటి, 4 1 3 1. ఇక్కడ 8 ఉంది అండ్ y2కి కోఎఫిషియంట్ ఏమైనా ఉందా, ఏమీ లేదు, అంటే 1 ఉన్నట్టు. సో 8 into 1 ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ చేస్తే 8 రావాలి అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు 6 రావాలి. అట్లాంటి నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 4 1 2 1. ఫస్ట్ పెద్ద నెంబర్ 4 పెట్టుకోండి, తర్వాత చిన్న నెంబర్ 2 పెట్టుకోండి, అంతే. సో ఇప్పుడు కంపేర్ చేయండి. సో ఇక్కడ -4 ఉంది, -4తో కంపేర్ చేస్తే ఏమొస్తుంది సింబల్, ఈక్వల్ టు. -4 దీంతో కంపేర్ అయితే లెస్సర్ అండ్ -3 దీంతో కంపేర్ అయితే గ్రేటర్, -3 దీంతో కంపేర్ అయితే లెస్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ లెస్సర్ వచ్చింది బాగానే ఉంది, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి గ్రేటర్ వచ్చింది. మనకి లెస్సర్ అండ్ గ్రేటర్ 2 ఆపోజిట్ సింబల్స్ ఒకేసారి అవ్వకూడదు. అంటే x వాల్యూస్ అనేది y వాల్యూ కంటే తక్కువ అండ్ ఎక్కువ 2 ఒకేసారి అవ్వడం కష్టం కదా. అయితే తక్కువ లేదా ఈక్వల్, లేదంటే గ్రేటర్ లేదా ఈక్వల్, అంతేగాని ఒకేసారి తక్కువ ఎక్కువ 2 ఒకేసారి ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో అట్లాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా, క్లియరా? సో ఇది మీకు ఇందాక చెప్పాను క్వశ్చన్. ఇది ఫస్ట్ సింబల్ ఎవరి దగ్గర అయితే మైనస్ ఉంటుందో వాళ్ళు గ్రేటర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, y ఈజ్ గ్రేటర్ దెన్ x, డైరెక్ట్ ఆన్సర్ ఇది. లేదా x ఈజ్ లెస్ దాన్ y. ఓకేనా, బట్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. 4 ఉంది, ఇక్కడ x2 కోఎఫిషియంట్ 1 ఉంది, 4 1s are 4. సో మనకేమై ఉండాలి, ప్రొడక్ట్ చేస్తే 4 రావాలి అండ్ ఆ రెండింటిని యాడ్ చేసేటప్పుడు ఏం రావాలి, అప్పుడు కూడా 4 రావాలి. ప్రొడక్ట్ చేసిన యాడ్ చేసిన 4 రావాలంటే 2 పాసిబిలిటీస్, ఒకే ఒక పాసిబిలిటీ 2 2. సో ప్లస్ ఉంది ఇక్కడ మనకి, ప్లస్ అంటే మనకి సింబల్స్ ఏంటి, మైనసే కదా. సో ఇక్కడ 2 పెట్టుకోండి, ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. -2 ఆర్ రూట్స్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ y2 - 8y + 16 = 0. ప్రొడక్ట్ చేస్తేనేమో 16 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తేనేమో ఇక్కడ 8 రావాలి. -8 కాదండి, 8 రావాలి. ఓకేనా, 8 రావాలి కాబట్టి అట్లాంటి నెంబర్స్ ఏమున్నాయండి, 4 4. సో ఇక్కడ 4 4 మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ +4, ఇక్కడ కూడా +4. ఇప్పుడు కంపేర్ చేయడానికి ఇంకేం లేదు, ఈ 2 వైకి వాల్యూస్, ఈ 2 ఏమో ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ 2 నెగిటివ్గానే ఉన్నాయి, వై వాల్యూస్ 2 పాజిటివ్గానే ఉన్నాయి. సో వై వాల్యూస్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎక్స్ వాల్యూస్. సో ఆన్సర్ ఏమవుతుంది, దిస్. క్లియరా? కొంచెం నెమ్మదిగా లెవెల్ అలా పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా, x² - 19x + 84 = 0. సో ఇక్కడ ఏంటి, -n+ ఉంది. 1 సెకండ్, -n+, చూడండి, -n+, క్రికెట్ బ్యాట్లో ఉంది కదా. సో అదర్ హాఫ్ ఆఫ్ ద బ్యాట్ ఫినిష్ చేయాలంటే ఇలానే ఫినిష్ చేయాలి. సో అక్కడ ఏం పడుతున్నాయి, +n+, కాబట్టి మనకు రూట్స్ ఏమవుతాయండి. సో ఇక్కడ చూసుకోండి, -+ కాబట్టి రూట్స్ ఏమవ్వాలి, +n+, ప్లస్. అవునా, 2 రూట్స్ పాజిటివే. సో సెకండ్ ఈక్వేషన్ కూడా 2 రూట్స్ కూడా పాజిటివే. ఓకేనా, 2 రూట్స్ పాజిటివే. ఇక్కడ మల్టిప్లై చేస్తేనేమో 84, ఇక్కడ x2కి ఏదైనా కోఎఫిషియంట్ ఉందా, 1. కోఎఫిషియంట్ ఏం లేదు, x2కి ఏం కోఎఫిషియంట్ ఉంది, 1 ఉన్నట్టు. సో 84. ఇప్పుడు ప్రొడక్ట్ చేస్తే 84 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తేనేమో 19 రావాలి. అలాంటి నెంబర్స్ ఏమున్నాయండి, 12 7. 12 7s are 84 కదా. ఇక్కడ సెకండ్ కేసులో ప్రొడక్ట్ చేస్తే 156 రావాలి, యాడ్ చేస్తేనేమో 25 రావాలి. అట్లాంటి నెంబర్స్ ఏమున్నాయండి, 12 13. 12 into 13 ఏమవుతుంది, 156. 12 + 13 ఏమవుతుంది, 25. సార్ ఎలా గెస్ట్ చేయాలి సార్, ఇలా గెస్ట్ చేసుకుంటూ వెళ్తే అవుతుంది, బట్ గెస్ట్ చేయడం ఎట్లా, విత్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. నేను మీకు మెటీరియల్స్ పంపిస్తూనే ఉంటాను టైం టు టైం. మీరు అడుగుతా ఉంటే మేము పంపిస్తూనే ఉంటాను, కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకోసం మీరు కొంచెం టైం తీసుకొని
కష్టమో నష్టమో నీట్గా రోజుకు ఒక 20 నిమిషాలైనా 20 నిమిషాలు అరగంట అయినా ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? సో పెద్ద నెంబర్ ఫస్ట్ పెట్టండి, చిన్న నెంబర్ సెకండ్ పెట్టండి. ఇప్పుడు కంపేర్ చేయండి. సో 12 13తో కంపేర్ చేస్తే లెస్సర్, 12తో కంపేర్ చేస్తే ఈక్వల్ టు, అండ్ 7 ఉంది, 7 13తో కంపేర్ చేస్తే లెస్సర్, 7 12తో కంపేర్ చేస్తే లెస్సర్. సో మనకి కాంబినేషన్స్ ఏమి వచ్చినాయి? లెస్సర్ లేదా ఈక్వల్ టు రెండే వచ్చినాయి. సో ఈ పై రెండు కూడా ఎక్స్ వాల్యూస్, కింద రెండు కూడా వై వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ లెస్సర్ ఆర్ ఈక్వల్ టు వై. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఓకే, సో ఇగోండి మైనస్ వచ్చింది. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఫస్ట్ సింబల్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ రెండు మైనస్లే, ఇక్కడ మైనస్ మైనస్ అంటే రూట్స్ ఏమవ్వాలి? ఫస్ట్ పాజిటివ్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ ఉంటుంది. తర్వాత 12 into 1 అంటే 12. సో అంటే ఏంటి అర్థం? ప్రొడక్ట్ చేస్తే 12 రావాలి అండ్ వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 1 అయి ఉండాలి. ఇక్కడ ఏమీ లేదంటే ఎక్స్కి ముందు 1 ఉన్నట్టేగా ఇక్కడ -1 కాదండి, జస్ట్ 1 అంతే. ప్రొడక్ట్ చేస్తే 12 అయి ఉండాలి అండ్ వాటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 1 అయి ఉండాలి. అట్లాంటి నెంబర్స్ ఏంటండి? 4, 3. సో మనం ఎదుగుతున్నది ఏంటి కాదు, ఇక్కడ ఈ 12 అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చే నెంబర్ దానికి ఫ్యాక్టర్స్ అంతే. 4 into 3 వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎందుకు అంటున్నానంటే సెకండ్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా? డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 1 ఉండాలి. సో 4 ఇక్కడ పెట్టుకోండి. అంటే పెద్ద నెంబర్ చూడండి ఇక్కడ మళ్ళీ సార్ 4, 3 కదా సార్ ఆ నెంబర్స్, నేను ఇక్కడ 3 పెట్టుకుంటాను, ఇక్కడ 4 పెట్టుకుంటానంటే అవ్వదు. ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ +4 అంటే పెద్ద నెంబరే ఫస్ట్ పెట్టాలి, తర్వాత చిన్న నెంబరే పెట్టాలి. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ చేస్తే 6 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏముంది? 5 రావాలి. సో అట్లాంటి నెంబర్స్ ఏంటి? 3, 2. సో ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్కి ఏం సింబల్స్ ఉన్నాయి మనకి? రూట్స్కి మైనస్ మైనస్. సో మైనస్ మైనస్ 3 2s అంటే ఇక్కడ 3 అండ్ ఇక్కడ 2. ఇప్పుడు కంపేర్ చేయండి. 4 ఈ రెండు నెంబర్స్తో కంపేర్ చేసినా కూడా 4 గ్రేటరే, అవునా? అండ్ -3 ఈ నెంబర్తో కంపేర్ చేసేటప్పుడు ఏంటి? ఈక్వల్ టు. బట్ -3 దీంతో కంపేర్ చేసేసరికి లెస్ అవుతుంది. ఒకసారి గ్రేటర్, ఒకసారి లెస్సర్, రెండు ఒకేసారి అవ్వకూడదు. రెండు ఒకేసారి అయితే ఏమవుతున్నట్టు? ఆన్సర్ cannot be determined అవుతుంది. I mean no relation can be decided between x and y. క్లియరా? చలో ఈ క్వశ్చన్ మీరు ఇందాక చూసిన మోడలే చూడండి, అనిపించట్లేదా? ఫస్ట్ సింబల్ ఒక్కటే మైనస్ ఉంది, మిగతావన్నీ పాజిటివే. అంటే ఈ కేసులో ఆన్సర్ ఏమవుతుంది? y greater than x అంతే. బట్ సాల్వ్ చేద్దాం, మీకు అర్థం కావాలి కదా. ప్రొడక్ట్ చేస్తేనేమో 18 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తేనేమో 9 రావాలి. 6, 3. నేను అలాగా ఒకే లెవెల్ క్వశ్చన్స్ ఎందుకు చేపిస్తున్నానంటే మీకు అలవాటు అవుతుంది. ఓకేనా? ఈజీ అని అలవాటు అవుతుంది. మెల్లమెల్లగా మోడల్స్ మార్చుకుంటూ వెళ్దాం. 6, 3 ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు 9 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ మైనస్ మైనస్. ఫస్ట్ పెద్ద నెంబరే పెట్టుకోండి, తర్వాత చిన్న నెంబరే పెట్టుకోండి. ++ కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. సో ఇక్కడ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 40 రావాలి, యాడ్ చేస్తే 13 రావాలి. అట్లాంటి నెంబర్ 8, 5. ఇక్కడ 8, ఇక్కడ 5. ఓకే, కంపేర్ చేయండి. కంపేర్ చేయడానికి ఇంకేం లేదు. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్, ఈ రెండు వైకి సంబంధించినవి, ఈ రెండు ఎక్స్కి సంబంధించినవి. సో ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ వై. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు. ఓకేనా? నేను బేసిక్గా చెప్తాను, 2-3 మోడల్స్ చెప్తాను, ఈజీగా అర్థం చేసుకోండి. ఇక్కడ 15 ఉంది అండ్ ఇక్కడ 2 ఉంది. 15 2s ఎంత వస్తుంది? 30. ఇప్పుడు మనం ఆ 2 నెంబర్స్ ఎలా ఎతకాలంటే 30కి ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఐ మీన్ నెంబర్స్ ఎలా ఉండాలంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 30 రావాలి. మధ్యలో సింబల్ ఏముంది? సెకండ్ది ప్లస్. యాడ్ చేస్తేనేమో 13 రావాలి. ప్రొడక్ట్ చేస్తే 30 రావాలి, యాడ్ చేస్తే 13 రావాలంటే అట్లాంటి నెంబర్స్ ఏంటేంటి? 10, 3. ఈ రెండింటిని యాడ్ చేయండి, 13 వస్తుంది. మల్టిప్లై చేయండి, 30 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ కదా, మైనస్ కాబట్టి మనకి ఇక్కడ సింబల్స్ ఏమవుతాయి? మైనస్ కాబట్టి
ప్లస్ కాబట్టి రూట్స్కి సింబల్స్ ఏంటి, రెండు పాజిటివ్. సార్ 10(3) ఇప్పుడు మనకి రూట్సా సార్? కాదు. ఎందుకు కాదు సార్? ఎందుకంటే మనం ఏం చేసాం, 15ని 2ని మల్టిప్లై చేసాం. ఇందాకటి వరకు మనకి ఏంటి, x² కోఎఫిషియంట్ ఏమీ లేదు. కాబట్టి ఈ ఆన్సర్స్ ఏవైతే వచ్చినాయో అంటే సింపుల్గా చెప్పాలంటే వాటి కింద డినామినేటర్లో 1 ఉన్నట్టు. ఎందుకు, x² కోఎఫిషియంట్ కూడా 1 ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు x² కోఎఫిషియంట్ 2 వచ్చింది. సో ఇక్కడ డినామినేటర్లో ఏం పెట్టాలండి, 2 పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఇప్పుడు సార్ ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి, 10/2 అండ్ 3/2. ఓకేనా. కాసేపు అలానే వదిలేసండి, క్యాన్సిల్ చేయొద్దు. అండ్ ఇక్కడికి రండి. 12 2s ఎంత వస్తుంది, y² కోఎఫిషియంట్ 2. 12 2s ఎంత వస్తుంది, 24. మనకి ప్రొడక్ట్ చేస్తే 24 రావాలి. ప్రొడక్ట్ చేస్తే రావాలి అంటే ఆ రెండు 24 ఫ్యాక్టర్సే కదా. సో ఏ రెండు ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 వెన్ యాడెడ్ దట్ షుడ్ గివ్ అస్ 11. సో 24 మనం 8 × 3 అని రాసుకోవచ్చు. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అఫ్కోర్స్ 24 వస్తుంది. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే సెకండ్ సింబల్ ప్రకారం మనకి 11 వస్తుంది. సో మనకి నెంబర్స్ ఏంటండి, 8 3. సార్ ఇక్కడితో ఆన్సర్ అయిపోయిందా? లేదు. ఎందుకు, ఇందాక మనం 2తో మల్టిప్లై చేసాం కదా, ఇప్పుడు 2తో డివైడ్ చేయాలి. క్లియరా? +8/2 +3/2. ఇప్పుడు కంపేర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా వినండి. దీన్ని ఎలా అనుకోవచ్చు, 5. దీన్ని 1.5. దీన్ని ఎలా అనుకోవచ్చు, 4. దీన్ని 1.5 అగైన్, అన్నీ పాజిటివే. సో 5, 1 సెకండ్ కలర్ మారుద్దాం. 5ని 4తో కంపేర్ చేస్తే 5 ఈజ్ గ్రేటర్. అదే 5ని 1.5తో కంపేర్ చేస్తే 5ఏ గ్రేటర్. 1.5ని 4తో కంపేర్ చేస్తే లెస్సర్. 1.5ని 1.5తో కంపేర్ చేస్తే ఈక్వల్. బట్ మనకి ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. ఆపోజిట్ సింబల్స్ వచ్చిన వెంటనే మన ఆన్సర్ ఏమవుతుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. ఇది మెథడ్ 1, అంటే కోఎఫిషియెంట్స్ ఉండేటప్పుడు ఏం చేయాలని. మెథడ్ 2 ఏంటో చెప్తాను చూడండి. ఇంకోలా చేద్దాం. ఓకేనా. సో 10/2, ఇక్కడ 8/2. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుందా, 10/2 8/2. వీటిని మీరు సింపుల్గా ఫ్రాక్షన్స్ అనుకోండి. నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి, బట్ ఫ్రాక్షన్స్ అనుకోండి. ఇప్పుడు కామన్గా ఉండేవి క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో ఎవరు గ్రేటర్, సింప్లీ ఇది 5 అవుతుంది, ఇది వచ్చేసరికి ఏమో 4 అవుతుంది. ఇదే గ్రేటర్, 5ఏ గ్రేటర్. బట్ ఇక్కడ ఏం చేస్తాం, నార్మల్లీ ఫ్రాక్షన్స్ మనం కంపేర్ చేసేటప్పుడు ఈ రెండు మల్టిప్లై 2 10s are 20, ఐ మీన్ అది 2 × 10 అవుతుంది. ఇది 2 × 8 అవుతుంది. అవునా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 10 గ్రేటరా, 8 గ్రేటరా, 10 గ్రేటర్. సో మనకి ఇదే గ్రేటర్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాలేదా? కొంచెం చాలా కేర్ఫుల్గా, కొంచెం పేషెంట్గా వినండి. మనకి కంపేర్ చేసేటప్పుడు అన్ని చోట్ల 2 ఉంది. సో 2 అనేది కామన్గా ఉండే ఎలిమెంట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, ఆ క్వశ్చన్స్లో ఇంకా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ మీకు అర్థం కాకపోయినా. ఓకేనా. సో చూడండి, ఇక్కడ 10 × 3 ఎంత అవుతుందండి, 30. ఓకేనా. సింపుల్ 10 × 3 30. అయితే ప్రొడక్ట్ చేస్తే మీకు 30 రావాలి. అండ్ ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో 30కి సంబంధించి వాటిని యాడ్ చేస్తే మీకు 11 రావాలి. ఎందుకు, సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి. ఓకేనా. 6 5 అవే కదా నెంబర్స్. సింబల్స్ ఏమున్నాయి, మైనస్ ప్లస్ కాబట్టి మనకి సింబల్స్ ఏమవుతాయండి, మైనస్ ప్లస్ కాబట్టి సింబల్స్ ఏమవుతాయి, ప్లస్. అరే +6 అండ్ +5. ఓకేనా. బట్ ఇక్కడతో ఆన్సర్ అయిపోయిందా, అవ్వలేదు. సార్ ఎందుకు అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది. సో దాంతో ఇక్కడ డివైడ్ చేయాలి. ఓకేనా. సార్ ఇప్పుడు ఏంటి, సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 14 అండ్ ఇక్కడ 5. సో 14 5s ఎంత అవుతుందండి, 14 5s ఎంత అవుతుంది, 70. సో మనకి ప్రొడక్ట్ చేస్తే 70 రావాలి. అండ్ సెకండ్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ యాడ్ చేస్తేనేమో 17 రావాలి. అంటే 10 1 7 1, 10 × 7 చేయండి, 70 వస్తుంది. 10 + 7 చేయండి, 17 వస్తుంది. సరిపోయిందిగా. అంటే ఇప్పుడు ఏంటి, 10 1 7 1. సింబల్స్ ఏంటేంటి, మైనస్ ప్లస్ కాబట్టి ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్.
బట్ ఇక్కడతో ఆన్సర్ అయిపోయిందా? అవ్వలేదు. డినామినేటర్లో 5 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి? 5 పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి. ఒకటి, లాస్ట్లో మనం మాటికి ఇక్కడ డినామినేటర్లో 3 పెట్టుకోవాలి, ఇక్కడ కూడా డినామినేటర్లో 3 పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ రూట్స్ ఏంటంటే చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి అంటే ఇవే, డినామినేటర్లో 3 ఉండేదే. కానీ మనకేం కావాలంటే జస్ట్ కంపేర్ చేసి వాల్యూస్ కావాలి, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని. దానికి మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామో తెలుసా, ఇక్కడ డినామినేటర్లో 3 వేసే బదులు ఈ రెండు దగ్గరలా ఇక్కడ డివైడ్ చేసే బదులు ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ డినామినేటర్ ఈ 5 వేసే బదులు ఈ 5 వేయకుండా ఇక్కడ ఈ రెండు వచ్చినాయి కదా 6, 5, వాటిని మనం 5తో మల్టిప్లై చేస్తాం. దీన్ని ఇంకా షార్టెస్ట్ ఫామ్లో చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఓకేనా? షార్టెస్ట్ ఫామ్లో చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? 3. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? 5. సో ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో దానికి వచ్చే రూట్స్ని మీరు 5తో మల్టిప్లై చేయండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా చేయాలి, చాలా షార్ట్ ఇది. ఇక్కడ ఈక్వేషన్ 2 కూడా ఒక 2 రూట్లు వస్తాయి. ఆ ఈక్వేషన్ 2కి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈక్వేషన్లో x² కోఎఫిషియంటే ఉంది 3. సో ఆ 3తో ఇక్కడ ఈక్వేషన్ 2కి వచ్చేదాన్ని మల్టిప్లై చేస్తారు. సార్ ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ ప్లస్ కదా కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ప్లస్. ఓకే సార్. ఇప్పుడు రెగ్యులర్ ఇంకా ఇంకేం చేయక్కర్లేదు సార్, డినామినేటర్లో 3 అదేం అక్కర్లేదు. అంటే కంపారిజన్ ఈజీగా ఉంటుంది, ఆ డినామినేటర్లో వచ్చే నెంబర్స్ పోతాయి అనమాట. అలా డినామినేటర్లో వచ్చి మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అది పోతుంది ఇక్కడ. సో 3 10s అవుతుంది సార్ 30. సో 30కి ఉండే ఒక 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మనకి 11 రావాలి. సో అట్లాంటివి ఏంటండి? 6 ఒకటి 5 ఒకటి. సో ఇక్కడ 6 పెట్టుకోండి, ఇక్కడ 5 పెట్టుకోండి, అంతే, గేమ్ ఖతం. సార్ మళ్ళీ డినామినేటర్లో 3 పెట్టుకోవాలి, అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇక్కడ డినామినేటర్లో 3 పెట్టే బదులు మీరు ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ మల్టిప్లై చేస్తున్నారు. కంపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా అవతల డినామినేటర్లో ఇవతలకి వచ్చి మల్టిప్లై అవుతుంది కదా ఈ నెంబర్స్తో, అంతే, ఇంకేం లేదు. అంటే వీటిలో ఈ డినామినేటర్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ 3/7, 7/16 ఇందాక చెప్పాను కదా, ఏదో ఒకటి మీకు ఏం చెప్పాను, ఈ డినామినేటర్ దీంతో మల్టిప్లై అవుతుంది, ఈ డినామినేటర్ దీంతో మల్టిప్లై అవుతుంది. కంపేర్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ ఇంకేం చేయాల, ఈ రెండింటికి వచ్చే డినామినేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ వీటితో మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ వీటికి వచ్చే డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో 5 వస్తుంది కదా, దాన్ని వీటితో మల్టిప్లై చేస్తున్నాను, అంతే. క్లియరా? సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 14s ఎంత అవుతుంది? 70. అండ్ ప్రొడక్ట్ చేస్తే 70 రావాలి. 70కి ఉండే ఒక 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మీకు 17 రావాలి. సో 10 ఒకటి 7 ఒకటి, ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే 70 వస్తుంది. అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే 17 వస్తుంది. కాబట్టి 10 ఫస్ట్ ప్లేస్లో, 7 సెకండ్ ప్లేస్లో. ఇప్పుడు ఏం చేయదు, డైరెక్ట్లీ మల్టిప్లై చేయండి. 5 × 6 ఎంత వస్తుంది సార్? 30. 5 × 5 ఎంత అవుతుంది సార్? 25. 3 × 10 ఎంత అవుతుంది? 30. 3 × 7 ఎంత అవుతుంది సార్? 21. అన్ని పాజిటివేనా సార్? అన్ని పాజిటివే. కంపేర్ చేయొచ్చా సార్? కంపేర్ చేయొచ్చు. ఎట్లా? 30 వెన్ కంపేర్డ్ విత్ 30 దట్ ఈస్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ కదా. 30 21తో కంపేర్ చేస్తే గ్రేటర్, అండ్ 25 30తో కంపేర్ చేస్తే లెస్సర్, 25 21తో కంపేర్ చేస్తేనేమో గ్రేటర్. సో అట్లా ఆపోజిట్ సింబల్స్ అన్నీ కలిసిమెలిసి కలివిడిగా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్లియరా? డన్. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సార్ ఇప్పుడు పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చినాయి, అఫ్ కోర్స్ వస్తాయి, మనకు అదే కదా కావాలి. సో చూడండి, ఈ వాల్యూ ఉంది 14x² - 37x + 24 = 0. ఇప్పుడు 14 × 24 డైరెక్ట్గా మల్టిప్లై చేయగలుగుతున్నామా? చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం కాంప్లికేట్ అయింది కదా. సో మనం ఎక్కడి నుంచో క్యాలిక్యులేట్ చేసేద్దాం. 14 ఇక్కడే వదులుదాం అండ్ 24 ఇక్కడే వదులుదాం. ఓకేనా? 24 ఆడా ఉంచుదాం. సో 14 మనం ఇలా రాసుకోవచ్చా? 7 × 2 అని. అండ్ 24 ఇలా రాసుకోవచ్చా? లేటెస్ట్ 4 × 6 అని రాసుకుందాం. అంటే దగ్గరగా ఉండే నెంబర్లు. నేను దీన్ని 12 × 2 అని రాసుకోవచ్చు, కాకపోతే కొంచెం చూసారా వాటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది 12కి 2కి. కాబట్టి నేను 4 × 6 అని రాసుకుంటున్నా, అంటే ట్రై చేస్తున్నాం అంతే. 2 4s ఎంత వస్తుందండి? 8. 7 6s ఎంత వస్తుంది? 42. సో సారీ మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం పేరప్ చేయాలి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్లు ఏం చేసామో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, ఒక్క నిమిషం. ఇక్కడ మనం 14 × 5 చేసాం, అవునా? 14 5s ఎంత వచ్చింది? 70.
17 ఎలా రాసుకోగలుగుతున్నాం? 7 into 10 అని రాసుకోగలుగుతాం. అవునా? 7 into 10 అంటే ఎలా రాసుకోగలుగుతున్నాం? 7 into 5 into 2. సో 7 into 2 into 5. అంతేగా? సో చూడండి, 5 అంటే ఏంటి? ఇదేగా. అండ్ 7 into 2 అంటే ఇది 14, అది ఇదేగా. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. సో ఇక్కడ అల్టిమేట్లీ ఏంటంటే వీటిని మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే నెంబర్ వస్తుందో దాంట్లోంచి మనం ఫ్యాక్టర్స్ ఎతకాలి. ఓకేనా? అవి 2 ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మల్టిప్లై చేయకుండా ఎక్కడి నుంచో వెతికేస్తున్నాం అనమాట. ఈ 2 నెంబర్స్ అండ్ ఈ 2 నెంబర్స్ అన్నట్టు అలా పెయిరింగ్ చేస్తున్నాం. మీకు క్వశ్చన్ చేసేటప్పుడు అర్థమవుతుంది, కేర్ఫుల్గా చూడండి ఒకసారి. 7 into 2 అండ్ ఇక్కడ 4 into 6. ఈ నెంబర్స్తో నాకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను 8 into 3 అనుకుంటున్నాను. అనుకుందాం ఇట్లా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 2 8s ఎంత అవుతుంది? ఐ మీన్ ఇవన్నీ యాక్చువల్గా మనం ఏం చేయాలి? 14 into 24. అవునా? నేను 14 ఎలా రాసుకోవచ్చు? 7 into 2. 24 ఎలా రాసుకోవచ్చు? 8 into 3. ఇంతేగా? సో చూడండి, ఈ రెండింటిని జాయిన్ చేయండి, ఈ రెండింటిని జాయిన్ చేయండి, పని అవ్వట్లా. అవునా? ఇప్పుడు నేనేం చేశాను? 2 into 8 7 into 3. 2 8s ఎంత వస్తుంది? 16. 3 into 7 ఎంత అవుతుంది? 21. అఫ్కోర్స్ ఈ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? ప్రొడక్ట్ చేస్తే ఇదే నెంబర్ వస్తుంది మనకు కావాల్సింది. అంతేగా? అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 37 వస్తుంది. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఇందాక నుంచి ఏం చేసాం? ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చేసాం? x² సంథింగ్ ఏదో ఉంది, లాస్ట్లో 14 ఉంది. అవునా? దట్ ఈక్వల్స్ టు 0. మనం ఏం చేసాం? ఇందాక 14 5 70 అన్నాం. 17 ఎలా రాసుకుంటున్నాం? 7 into 5 into 2 అని రాసుకున్నాం. సో అదే మనం ఇక్కడ కూడా చేస్తుంది. వీటిలోంచి ఏం చేసాం? 14 ఐ మీన్ 7 2s 14 ఒకటి, 5 ఒకటి ఫ్యాక్టర్స్ కింద బయటికి తీసుకుందాం. అవునా? 2 ఫ్యాక్టర్స్. అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే 14 into 24 మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. అంటే కంప్లీట్గా ఇందాక 14 5s 70 కాబట్టి డైరెక్ట్గా చెప్పేసాం. 14 into 24 కొంచెం పెద్ద నెంబర్ కదా, అందుకని ఏం చేస్తున్నాను? దీన్ని 7 into 2 అని రాసుకుంటాను, మల్టిప్లైడ్ బై దీన్ని 8 into 3 అని రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు కదా. ఇప్పుడు వీటిలోంచి మనం పేర్స్ వెతకాలి. ఏ పేర్స్ అయితే మనం యాడ్ చేసేటప్పుడు మనకి 37 వచ్చేలాగా. సో చూడండి, 7 3s ఎంత వస్తుంది? 21. 2 8s ఎంత వస్తుంది? 16. అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, ఖచ్చితంగా అదే రావాలి. అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా 37 రావాలి. క్లియరా? మనకి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమయ్యాయి? ఐ మీన్ రూట్స్ ఏమయ్యాయి? 1 second. 16 ఐ మీన్ 21 అండ్ 16. అండ్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ దీనికి కోఎఫిషియంట్ ఉంది, దీనికి కూడా కోఎఫిషియంట్ ఉంది. సో ఈ రెండు వాటిలో క్యాన్సిల్ అవుతున్నాయి కదా. ఇక్కడ 14 ఉంది, ఇది 14కి 1 టైం, ఇది 14కి 2 టైం. ఎందుకంటే కంపేర్ చేసేటప్పుడు మనకి కామన్గా ఉండే టర్మ్స్ ఎందుకండి చెప్పండి? 14కి ఇది 1 టైం, 14కి ఇది 2 టైమ్స్. మనం ఇందాక మీకు ఏం చేయాలని చెప్పాను? ఈ ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చే రూట్స్ని సెకండ్ ఈక్వేషన్లో y² కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయండి అని చెప్పాను, అంటే ఇంటూ 28. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్కి వచ్చే రూట్స్ని ఫస్ట్ ఈక్వేషన్లో x² ఉండే కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయమని చెప్పాను, అంటే ఇంటూ 14. ఇప్పుడు ఇలా కంపేర్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 14 ఉంది, ఇక్కడ కూడా 14 ఉంది, క్యాన్సిల్ అయిపోద్దిగా 2 టైమ్స్. సో అట్లాంటప్పుడు కాంప్లికేట్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి అండ్ ఈ ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేయండి. ఈ రెండింటికి రేషియో అనమాట. సో ఇది 14 1s ఇది, ఇది 14 2s ఇది. సో ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తారు, ఈ 1ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తారు సెకండ్ దాకా. క్లియరా? సెకండ్ ఈక్వేషన్ చూడండి. అంటే మళ్ళీ ఇంకా డివైడ్ చేయాలా సార్? ఇక్కడ 14 ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు డివైడ్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు, ఆ అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ చేసేసారు మీరు. ఓకేనా? ఇప్పుడు 28y² మైనస్ 53y ప్లస్ 24 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు. సో 28 into 24 ఎంత అవుతుందో వదిలేయండి. ఆ ఫ్యాక్టర్స్ ఇవి ఎక్కడి నుంచో తీసుకురండి. దీన్ని మీరు 7 into 4 అనుకోండి, దీన్ని 6 into 4 అనుకోండి. మనకేం కావాలి? 53 కావాలి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ వచ్చేస్తాయి. 53 కావాలి కాబట్టి దీన్ని మళ్ళీ 8 into 3 అనుకోండి. 7 3s ఎంత వస్తుంది? 21. 4 8s ఎంత వస్తుంది? 32. సో చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 53 వస్తుందా? ఆబ్వియస్లీ వస్తుంది. అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటండి?
ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూస్ ఏంటి ప్లస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ ప్లస్సే కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ప్లస్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 53. సో ఇక్కడ 32 అండ్ ఇక్కడ 21. క్లియరా? ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 1తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి, కంపేర్ చేయండి. సో 2 21s ఎంత వస్తుంది 42, 2 16s 32, ఇక్కడ 32 అండ్ ఇక్కడ 21. సో దీన్ని దీంతో కంపేర్ చేసినా గ్రేటరే. బట్ దీన్ని దీంతో కంపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది ఈక్వల్ టు, దీన్ని దీంతో కంపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది గ్రేటర్. మన కాంబినేషన్ ఏమొచ్చింది గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు, హెన్స్ ఎక్స్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు వై. క్లియర్? మీకు అర్థం కాకపోయినా పర్లేదు, చాలా కేర్ఫుల్గా వినండి. అర్థం అవ్వాలి, అదే మెయిన్ మోటివ్. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ చూడండి డైరెక్ట్గా చేసేస్తున్నాం ఇంకా సింపుల్గా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, జస్ట్ ఇక్కడ 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, అంతేగా. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ దగ్గర రూట్స్తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ దగ్గర మల్టిప్లై చేస్తారు. సింపుల్, ఏం చేయగలరు. ఇప్పుడు 8 15s ఎంత అవుతుంది సార్? క్యాన్సిల్ అయిపోయింది కదా సార్. క్యాన్సిల్ కాదండి, అది మన ఈజ్ ఆఫ్ డూయింగ్ కోసం చేసాం అట్లా, ఓకేనా. 8 15s ఎంత అవుతుంది సార్? 120. మనకిప్పుడు 120కి ఉండే 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు 26 రావాలి. 120కి ఉండే 26, 20 and 6. ఈ రెండింటిని యాడ్ చేయండి 26 వస్తుంది. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేయండి 120 వస్తుంది. ప్లస్ ప్లస్ కాబట్టి ఈక్వేషన్లో మైనస్ మైనస్ వస్తాయి, అంతేనా. ప్లస్ ప్లస్ కాబట్టి ఈక్వేషన్లో ఏమొస్తాయి మైనస్ మైనస్ వస్తాయి. డన్. 1 second. ఇక్కడ చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 35. 4 35s ఎంత వస్తుంది సార్? 140. ప్రొడక్ట్ చేస్తే 140 రావాలి అండ్ సెకండ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసేటప్పుడు 24 రావాలి. అట్లాంటి నెంబర్స్ ఏంటి 14 10. 14 into 10 చేస్తే 140, 14 + 10 చేస్తేనేమో 24, అంతే. సో ఇక్కడ ఏం చేసుకుంటారు ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ అండ్ ఇక్కడ కూడా మైనస్. సో ఇక్కడ 14 అండ్ ఇక్కడ 10, ఓకేనా. ఇప్పుడు సింప్లీ మల్టిప్లై చేశాను. సో -20 ఇక్కడ -6, ఇక్కడ -28 అండ్ -20 ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత. సో -20 దీంతో కంపేర్ చేస్తే గ్రేటర్, -20 దీంతో కంపేర్ చేస్తేనేమో ఈక్వల్. ఇప్పుడు -6ని దీంతో కంపేర్ చేస్తే గ్రేటర్, -6 దీంతో కంపేర్ అయితే గ్రేటర్. సో మన కాంబినేషన్ వచ్చింది గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు, హెన్స్ ఎక్స్ వాల్యూస్ ఆర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఓకే, ఇక్కడ చూడండి 6 1s, ఇది 6 4s. సో 4 తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ దగ్గర ఇక్కడ మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ 1 తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదేం లేదండి, ఇది జస్ట్ కంపారిజన్కి మాత్రమే, ఇది ఈక్వాలిటీస్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా రూట్స్ కావాలంటే ఇది మెథడ్ కాదు, మళ్ళీ చెప్తున్నాం. ఎగ్జాక్ట్ రూట్స్ కావాలంటే మనం స్టార్టింగ్లో చేసుకున్న మెథడ్, ఓకేనా. డివైడెడ్ బై సంథింగ్ అట్లా చేసుకున్నాం కదా, అది క్లియర్. ఇప్పుడు 6 15s ఎంత అవుతుంది సార్? 90. అదేవిధంగా 24 1s ఎంత అవుతుంది సార్? 24. 1 second. ఇప్పుడు యాడ్ చేస్తే మీకు 19 రావాలి. 90కి ఉండే ఫ్యాక్టర్స్ని, ఒక 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మీకు 19 రావాలి. అండ్ సింబల్స్ ఏమున్నాయి ప్లస్ ప్లస్. సింబల్స్ ప్లస్ ప్లస్ ఉన్నాయంటే మీకు అన్ని ప్లస్ ప్లస్లే వస్తున్నాయి కదా. ఉన్నాయిలేండి, మంచి క్వశ్చన్లు ఉన్నాయి, తీసుకొస్తానుగా. ఉన్నాయి ఆల్రెడీ ఇందులో ప్లస్ ప్లస్ కాబట్టి. ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్. సో ఇక్కడ మైనస్ అండ్ ఇక్కడ కూడా మైనస్. అండ్ ఇక్కడ 24 ఉంది, ప్రొడక్ట్ చేస్తే 24, అంటే 24లో ఉండే 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మనకి 11 రావాలి. అంటే 8 1 3 1. ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా మైనస్ మైనస్. సో ఇక్కడ నేను చేయడం మర్చిపోయినా, 10 1 9 1. సో -40 -36, ఇక్కడ -8 -3. సో చూడండి -40 ఈ రెండిట్లతో దేంతో కంపేర్ చేసినా లెస్సే, అండ్ -36 కూడా ఈ 2 వాల్యూస్తో కంపేర్ చేసేటప్పుడు లెస్సే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇఫ్ x is less than y. క్లియరా? సో మళ్ళీ సేమ్ సింపుల్ క్వశ్చన్. 3 ఉంది ఇక్కడ, సో ఫస్ట్ ఈక్వేషన్కి ఇచ్చేసేయండి. ఇక్కడ 2 ఉంది, ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏవి లేవు, 2కి 3కి కామన్గా, కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను 2 3ని.
సో ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఎంతసేపు మీరు ప్లస్ ప్లస్నే చూస్తూ వచ్చారు కాబట్టి ఇంకా మైనస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్టి పట్టుండాలి, ఆటోమేటిక్గా గుర్తు పట్టుండాలి. బట్టి కాదు, గుర్తు పట్టుండాలి. 2 10s ఎంత అవుతుంది? 20. అండ్ ప్రొడక్ట్ చేస్తే 20 రావాలి. అండ్ 20 ఉంది కదా, 20కి ఉండే 2 ఫ్యాక్టర్స్ని ప్రొడక్ట్ చేస్తే 20 వస్తుంది ఆఫ్ కోర్స్. అండ్ 20కి ఉన్న 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మీకు 21 రావాలి. ఏంటి నెంబర్స్? 21 1. సో ఫస్ట్ పెద్ద నెంబర్ పెట్టండి, తర్వాత చిన్న నెంబర్ పెట్టండి. తర్వాత 14 3s ఎంత వస్తుంది? 42. అండ్ 7 6 ఎంత అవుతుంది? 40. డన్. 3 into 20 -60 అండ్ -3. ఇక్కడ -14 -12. ఓకే, ఇది ఈ రెండింటితో కంపేర్ చేస్తే లెస్సర్. ఇది ఈ రెండింటితో కంపేర్ చేస్తే గ్రేటర్. అట్లాంటప్పుడు ఏమవుతుందండి? ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయి. కాబట్టి ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, దీని ఆన్సర్ నాకు ఫాస్ట్గా చెప్పండి, క్విక్గా, ఇప్పుడే చెప్పేయాలి. ఓహోహో. సో చూడండి, ఇక్కడ సింబల్స్ ప్లస్ మైనస్ అంటే దీని రూట్స్ ఎలా ఉంటాయి? మైనస్ ప్లస్. ఓకే, ఇక్కడ సింబల్స్ ప్లస్ మైనస్, ఇక్కడ కూడా రూట్స్ ఏముంటాయి? మైనస్ ప్లస్. సార్ దీన్ని డైరెక్ట్గా చూసి ఆన్సర్ చెప్పేయచ్చా? మీరు అంత ఫాస్ట్గా చెప్పమని అడిగారు. ఎస్ సార్. ఎలా సార్? ఇక్కడ చూడండి, ఇది ఒక నెగిటివ్ వాల్యూ, ఎంతన్నా రానివ్వండి అక్కడ నెంబర్, బట్ అది నెగిటివ్ వాల్యూ. ఈ పాజిటివ్ వాల్యూతో ఆ నెగిటివ్ వాల్యూ ఎలా అయినా కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు ఏమొస్తుంది? లెస్. అండ్ ఇక్కడ ఒక పాజిటివ్ వాల్యూ ఉంది, అది ఖచ్చితంగా ఈ నెగిటివ్ వాల్యూతో కూడా కంపేర్ చేయాలి. అట్లాంటప్పుడు ఏమొస్తుంది? గ్రేటర్. సో ఒకసారి లెస్ ఒకసారి గ్రేటర్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. సార్ ఇది ఎలా గుర్తుపట్టాలి? ఇందాక మీరేం చెప్పారంటే ఫస్ట్ మైనస్ ఉండి మిగతావన్నీ ప్లస్లు ఉంటే ఎవరి దగ్గర అయితే ఫస్ట్ మైనస్ ఉంటుందో ఫస్ట్ సింబల్ అది గ్రేటర్ అని చెప్పారు. ఇది కూడా అలాంటి ఒక బ్లైండ్ క్లూనా? ఎస్, బ్లైండ్ క్లూనే. ఎలా సార్? ఇక్కడ మైనస్ ఉంది కదా, అండ్ ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా. సెకండ్ సింబల్ రెండింటి దగ్గర ఒకవేళ మైనస్ ఉంటే ఈక్వేషన్ ఎక్స్లోను, ఈక్వేషన్ వైలోను, లేదా ఈక్వేషన్ పీలోను, ఈక్వేషన్ క్యూలోను, రెండిట్లోనూ ఒకవేళ సెకండ్ సింబల్ మైనస్ ఉంటే ఆ ఈక్వేషన్కి ఆ ఈక్వేషన్స్కి ఆన్సర్ ఏమవుతుందండి? కంపారిజన్ రిలేషన్ ఏమవుతుంది? దెర్ ఈస్ నో రిలేషన్. క్లియరా? చలో, ఓకే. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎక్స్కి పవర్లో ఏముంది? 4. అంటే ఇక్కడ మనకి 4 రూట్స్ వస్తాయి. సార్ ఎలా సార్ చేయాలి ఇది? నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నాను అండ్ సింబల్స్ పెడదాం. ఫస్ట్ సింబల్ చేసుకుందాం. ఫస్ట్ మీరు చేయాల్సింది అదేనండి, సింబల్స్ పెట్టుకోవడం. ఓకేనా? మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే సార్. ఇప్పుడు సార్ నేనేమంటున్నానంటే x² ఉంది కదా, ఆ x² నేను కాసేపు p అనుకోవచ్చా? సో ఈ ఈక్వేషన్ని రీరైట్ చేద్దాం. సో x² p అనుకుంటున్నాను కాబట్టి ఇది x² స్క్వేర్ అనమాట. x⁴ అంటే p² అని అర్థం. -13 into x² and p అనుకున్నాం కాబట్టి p ప్లస్ 36 = 0. చూసారు, ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ ఇన్ p వచ్చింది. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రొడక్ట్ చేస్తే 36 రావాలి. అండ్ 36 ఇక్కడ ఏముంది? p² కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? నల్, అంటే 1 ఉన్నట్టు. సో 36 అంటే 36కు ఉండే ఒక 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మీకు 13 రావాలి. అంటే ఏ నెంబర్స్ అవి? 9 1 4 1. ఈ రెండింటిని యాడ్ చేయండి, 13. మల్టిప్లై చేస్తే ఎలానో 36, ఎందుకంటే 36 ఫ్యాక్టర్సే కాబట్టి. ఓకేనా? 9 4. ఓకే, ఏం చేస్తున్నా? 9 and 4. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ కూడా ప్లస్. ఓకే, బట్ ఈ రెండు వాల్యూస్ కూడా దేని వాల్యూస్? మనం p పెట్టుకున్నప్పుడు వచ్చిన వాల్యూస్, అంటే pకి సంబంధించిన వాల్యూస్ ఈ రెండు కూడా. మరి p అంటే ఏంటి? x². p అంటే ఏంటి? x². సో x² ఏమవుతుంది? ఒకసారి 9. x² ఏమవుతుంది? ఒకసారి 4. నీకు మళ్ళీ చెప్పాను, x ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది సార్? x √9 సార్, దట్ ఈక్వల్స్ టు 3 సార్, మాకు బాగా తెలుసు. సార్ x √4 సార్, దట్ ఈక్వల్స్ టు 2 సార్, మాకు ఇంకా బాగా తెలుసు. కాదు, ఒకవేళ x ప్లేస్లో నేను 3 పెడితే 3² ఎంత అవుతుంది సార్? 9. అదే x ప్లేస్లో నేను -3 పెడితే
9 అవ్వదా? -3 ఇంటూ -3 9 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 3 ఇంటూ 3 9 కదా ఇచ్చేది. అంటే ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ ఉన్నాయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, x² = 9 అంటున్నాడు, అంటే ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ పాసిబుల్ అండి. ఆ వాల్యూస్ ఏంటంటే x ఏమవుతున్నాయండి ఇక్కడ ఈ కేసులో x +or-3. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏమవుతుంది x +or-2, అంటే మొత్తం x వాల్యూస్ ఎన్ని వచ్చినాయి చూడండి. x ఇక్కడ నుంచి +3 వచ్చింది, -3 వచ్చింది, ఇక్కడ నుంచి +2 వచ్చింది, -2 వచ్చింది, అంటే మొత్తం ఎన్ని వాల్యూస్ అయ్యాయి? 4 వాల్యూస్ అయ్యాయి. మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ xకి పవర్లో ఏముంది 4, కాబట్టి xకి 4 వాల్యూస్ వస్తాయి. సో ఇదిగోండి 4 వాల్యూస్. క్లియరా? అంటే ఇక్కడ వాల్యూస్ ఎన్ని అవుతున్నాయండి? +3 -3 +2 -2. ఈక్వేషన్స్ ఎప్పుడు ఒకేలాగా రావు. ఓకేనా? ఇది కూడా ఈజీగానే ఉంది, పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ అర్థం కాకపోతే కైండ్లీ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. ఒకవేళ అప్పటికే అర్థం కాకపోతే లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లస్ మైనస్ కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ సారీ ప్రొడక్ట్ చేస్తే 45కి ఉండే 2 ఫ్యాక్టర్స్, వాటి మధ్య డిఫరెన్స్ అనేది 4 ఉండాలి. ఏమవుతుందో చెప్పండి? 9 5. 9కి 5కి డిఫరెన్స్, సెకండ్ సింబల్ ఏముంది ఇక్కడ? మైనస్ ఉంది, కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ అనేది 4 ఉండాలి. సో ఇక్కడ 9 పెద్ద నెంబర్ కాబట్టి ఫస్ట్ పెట్టుకోండి, 5 చిన్న నెంబర్ కాబట్టి సెకండ్ పెట్టుకోండి. ఇది ఆన్సర్. సో కంపేర్ చేయడానికి ఇంకేముంది? +3 -3 +2 -2. ఓహో, కంపేర్ చేయడానికి చాలా ఉంది. 1 సెకండ్. +3 -9తో కంపేర్ చేస్తే గ్రేటర్, -3 -9తో కంపేర్ చేసినా గ్రేటర్, +2 కూడా గ్రేటర్, -2 కూడా -9తో కంపేర్ చేస్తే గ్రేటరే. అండ్ ఈ 4 వాల్యూస్ ఇప్పుడు 5తో కంపేర్ చేయండి. దీంతో కంపేర్ చేస్తే 3 లెస్సర్, -3 కూడా లెస్సరే, 2 లెస్సర్, -2 కూడా లెస్సరే. అరే మొత్తానికి చాలా వచ్చినాయి ఆపోజిట్ సింబల్స్. ఎలానో ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి, మనకు ఆన్సర్ ఏమవుతుందండి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్లియరా? వా దేకో, చూడడానికి భయంకరంగా ఉంటాయి, బట్ చేయడానికి వీటంతా ఈజీ క్వశ్చన్స్ ఇంకొకటి ఉండదు. ఎలా? సో చూడండి, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది సార్ 2. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఉంది. మీకు ఏం చెప్పాను? సో 2 1s, ఇది 2 5s, కామన్ తీసేయండి. మన బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో మైనస్ వచ్చేటప్పుడు మీకు ఏం చేయాలి? ఇన్నిసార్లు చేసిన తర్వాత మైనస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్లస్. అవునా కాదా? 1 సెకండ్, కలర్ మారుద్దామంటే అన్నీ ఒకటే. ఓకే, బ్లాక్. ఓకే, సో చూడండి, ఇప్పుడు బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా. మైనస్ అంటే ప్లస్, ఇక్కడ కూడా మైనస్ అంటే ప్లస్. అండ్ మీకు ఏమని చెప్పాను? ఇక్కడ 5 ఉంది కదా, ఆ 5ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అంతే, బేసిక్ థింగ్స్ అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు 2 ఇంటూ ఇక్కడ 2√3 అంటే మొత్తం ఎంత అవుతుందండి? 4√3. చూడండి, లేదంటే 2 ఇంటూ 2√3 అంటే ప్రొడక్ట్ చేస్తే నాకేం రావాలి? 2 ఇంటూ 2√3 రావాలి. అండ్ యాడ్ చేసినప్పుడు ఒక నిమిషం, సారీ, 2 ఇంటూ 2√3 రాసుకోవచ్చు, 4√3 అని రాసుకోవచ్చు. సో ఈ 4√3 యొక్క ఫ్యాక్టర్స్ని ప్రొడక్ట్ చేస్తే నాకు 4√3 రావాలి. అండ్ యాడ్ చేస్తే నాకేం రావాలి? 4 + √3 రావాలి. అట్లాంటి నెంబర్స్ ఏంటి? 4 1 √3 1. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ మీకు మధ్యలోనే ఇచ్చేస్తాడు, ఇక్కడే ఇచ్చేస్తాడు. వాటిని చూసి మీరు గెస్ చేయొచ్చు, అవే ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా? 4 1 √3 1. చూడండి, ఒక √3 కాదు, అది √13 కదా. ఓకేనా? √13. ఇప్పుడు చూడండి, 4 ఇంటూ √13 ఏమవుతుంది సార్? 4√13. మళ్ళీ 4 + √13 ఎంత అవుతుంది? 4 + √13. అది కంప్లీట్గా యాడ్ అవ్వదు కదా, అందుకనే మీకు అది పెద్దగా కనబడుతుంది, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు? 4 ఇక్కడ, √13 ఇక్కడ, అంతే. నెక్స్ట్
ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే 10 × 9√13 అంటే 90√13. సార్ ఇప్పుడు ఏం చేయాలి? ప్రొడక్ట్ చేస్తే 90√13 రావాలి. అండ్ దీనికి ఉండే ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు 18 + 5√13 రావాలి. ఆ నెంబర్స్ ఏంటి? 18 ఒకటి, 5√13 ఒకటి. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి, ఏమొస్తుందో 18 5 సార్ ఎంత అవుతుంది? 90√13. ఆ రెండింటిని యాడ్ చేయండి, 18 + 5√3 ఇదేగా. సో ఏమైంది? 18 5√13. క్లియరా? సార్ ఇప్పుడు కంపేర్ చేయడం ఎట్లా? మల్టిప్లై చేయండి ఫస్ట్. 5 4 సార్ ఎంత అవుతుంది? 20. ఇక్కడేమవుతుంది? 5√13. ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే నెంబర్స్ అలానే ఉంటాయి, మారు. 8 ఇక్కడ 5√13. ఇప్పుడు ఇదంతా వదిలేసి మిగతా ట్రాష్ అంతా క్లీన్ చేసేసి కంపేర్ చేయాలి. సార్ కంపేర్ చేసేటప్పుడు ఎట్లా? ఒక మెథడ్ చెప్తాను, 2 మెథడ్స్ చెప్తాను, చాలా కేర్ఫుల్గా ఉన్నాను. ఒకటి, 4 నెంబర్స్ని కూడా స్క్వేర్ చేసేసేయండి. దీన్ని స్క్వేర్ చేయండి, 400 సార్. దీన్ని స్క్వేర్ చేయండి, 25 × 13. దీన్ని స్క్వేర్ చేయండి సార్, 324. దీన్ని స్క్వేర్ చేయండి, మళ్ళీ 25 × 13. ఓకేనా? 250 + 25 250 + 75 325. ఇది 325 అవుతుంది, ఇది కూడా 325 అవుతుంది. ఓకే, వాల్యూస్ ఆగే. ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. 400 ఈ రెండింటికంటే పెద్దది, 325 దీనికంటే పెద్దది, దీంతో కంపేర్ చేస్తే ఈక్వల్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు x ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు y. అంతే. ఇంకొక మెథడ్ దీనికి ఈ మెథడ్ చాలు. స్క్వేరింగ్ చేస్తే ఈజీగానే ఉందిగా. ఇంకొక మెథడ్ కూడా సేమ్ ఇంచుమించుకి ఇలానే ఉంటుంది. సరిపోద్దులేండి, ఈ మెథడ్ సరిపోద్ది. స్క్వేరింగ్ చేసేయండి. ఎప్పుడైనా మీకు ఇక్కడ రూట్స్ వస్తే జస్ట్ స్క్వేర్ చేసి కంపేర్ చేయండి, ఈజీ అయిపోద్ది. ఓకేనా? చలో, ఇక్కడ క్వశ్చన్ చూడండి కేర్ఫుల్గా. x - 7√3 అండ్ x కూడా రూట్ లోపలే ఉంది. ఇక్కడ చూడండి, x కూడా రూట్ లోపలే ఉంది. సో √x + 36 = 0. అవునా? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చండి? ఇప్పుడు ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు మనం? √x × √x అని రాసుకోవచ్చా? సార్ ఎలా సార్? √x అంటే ఏంటి? x⁻1/2 ఇంటూ మళ్ళీ x⁻1/2 ఉందనుకోండి, అంటే √x × √x అన్నట్టు. అంటే ఏమవుతుంది? వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్. అంటే x⁻1/2 + 1/2. అప్పుడేమవుతుంది? x⁻1 దట్ ఈక్వల్స్ టు x. అంటే ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? √x × √x. ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు పిల్లకాయలు. ఇంటర్మీడియట్ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి నేర్చుకోండి ఇప్పుడే. సో √x × √x. దీన్ని మనం ఎలా అనుకోవచ్చండి? √xకి స్క్వేర్ అనుకోవచ్చా? అంటే x ఈజ్ నథింగ్ బట్ √xకి స్క్వేరేగా. ఓకే సార్, -7√3 ఇంటూ మళ్ళీ ఇక్కడ √x ఉంది +36 = 0. సార్ ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ చేసేదానికంటే ముందు మీకు ఇంకొక క్వశ్చన్ చేపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వద్దు, ఈ క్వశ్చన్ చేపిస్తాను, ఇప్పుడే చేపిస్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఈ మోడలే. ఆ క్వశ్చన్ చేశాక మళ్ళీ దానికి వద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇవి ఫాస్ట్గా లేపేద్దాం. x³ = 729. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుందండి? 9. ఎందుకంటే 729 అనేది 9³ కాబట్టి. సార్ ఇక్కడ -9 పాసిబుల్ కదా, మరి x పవర్లో 3 ఉందన్నారు, అంటే 3 వాల్యూస్ రావాలి కదా. 3 వాల్యూస్ వస్తాయి, కాకపోతే ఆ 3 వాల్యూస్ కూడా 9. ఓకేనా? ఇక్కడ x ప్లేస్లో వేరే ఏ నెంబర్ పెట్టినా కానీ మీకు 729 రాదు, 9 పెట్టాలి. 9 × 9 × 9. సార్ ఇప్పుడు -9 పెట్టకూడదు. సార్ ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు -9 × -9 × -9 చేశారనుకోండి, ఈ మైనస్ మల్టిప్లై అయిపోయి ప్లస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడికి 81 వస్తుంది. తర్వాత ఈ 9తో మల్టిప్లై అయ్యేటప్పుడు మైనస్ ఉండిపోతుంది, అప్పుడు మీకు -729 వస్తుంది ఆన్సర్. అవునా? -729. మనకు 729 కదా కావాల్సింది. సో ఇక్కడ -9 అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఓన్లీ 9 మాత్రమే పాసిబుల్. ఇక్కడ నెంబర్ ఏంటంటే ఆన్సర్ ఏంటి? 9. ఇక్కడ ఇది ఇంపార్టెంట్.
వై స్క్వేర్ మైనస్ 8y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 0. సార్ నేను చెప్తాను సార్ ఆన్సర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8y సార్, వైకి ఇక్కడ ఒక వైకి క్యాన్సిల్, సో వై ఈజ్ ఈక్వల్స్ టు 8 సార్, ఆన్సర్ అయిపోయింది సార్. అలా అనుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ పడుతుంది. సార్ ఎందుకు సార్? ఎందుకంటే ఇది రాంగ్ కాబట్టి. వైకి ఇక్కడ 2 వాల్యూస్ ఉంటాయి, మీకు ఏం చెప్పాను, వైకి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా 2 వాల్యూస్ రావాలి. అంటే వై కామన్ తీయండి, వై మైనస్ 8 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం అన్ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, అప్పుడు వై ఈక్వల్స్ టు 0 అవుతుంది. లేదా దీన్ని యువతలు తీసుకురండి, 0 అయిపోతుంది వై, అప్పుడు వై మైనస్ 8 ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ వై వాల్యూస్ ఏమున్నాయి, వై ఈక్వల్స్ టు 0 అండ్ వై ఈక్వల్స్ టు 8. దీని ప్రకారం వైకి ఇప్పుడు 2 వాల్యూస్ పాసిబుల్. ఓకేనా, క్లియరా? అంటే ఈ ఈక్వేషన్లో మీరు 8 పెట్టినా ఆన్సర్ చెల్లుతుంది, 0 అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వై ప్లేస్లో 0 పెట్టాను, 0 మైనస్ 8 ఇంటూ 0 0, 0 మైనస్ 0 ఏంటి, 0ఏగా. జీరోగా. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0, వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు 0, 9 అనేది 0 కంటే పెద్దది, 8 కంటే కూడా పెద్దది. ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. క్లియరా? అండ్ సిమిలర్లీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144 ఉంది. సో ఎక్స్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఎక్స్లో పవర్ ఎంత ఉందండి, 2. అంటే ఇక్కడ దీనికి 2 వాల్యూస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఆ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 12. అంటే ఏంటి, ప్లస్ 12 ఒక వాల్యూ, మైనస్ 12 ఒక వాల్యూ. క్లియర్? సార్ ఇక్కడ ఏం చేయాలి సార్, వై స్క్వేర్ ప్లస్ 12y ఈక్వల్స్ టు 0, విచ్ మీన్స్ వై కామన్ తీయండి, వై ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. సో వై ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12. ఈ రెండిట్లో ఏ వాల్యూ పెట్టినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోతుంది. క్లియరా? క్లియరా? అంటే 0 ఒకటి, మైనస్ 12 ఒకటి వై వాల్యూస్. కంపేర్ చేయండి, 0తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ, 0తో కంపేర్ చేస్తే ఇది తక్కువ. ఒకసారి గ్రేటర్ ఒకసారి లెస్సర్ వచ్చిన తర్వాత ఆన్సర్ ఏమవుతుందండి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్లియర్ పిల్లకాయలు? క్లియరా? నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 5. రాసుకోవచ్చా కొంచెం ఫాస్ట్గా? ఎక్స్కి 2 వాల్యూస్ పాసిబుల్, ఒకటి +5 ఒకటి -5. మీకు ఇది కూడా అలవాటు అవ్వాలి కాబట్టి ఈ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఓకే, +5 ఒకటి -5 ఒకటి. వై క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64. ఇక్కడ ఒకే ఒక వాల్యూ పాసిబుల్, అక్కడ వైకి 4 ఒక్కటే పాసిబుల్. సార్ -4 అవ్వదు సార్, ఇంకేదైనా వాల్యూ అవ్వదు, ఒకే ఒక వాల్యూ పాసిబుల్ 4. క్లియరా? వైకి పవర్ 3 ఉంది కదా సార్, 3 డిఫరెంట్ వాల్యూస్ ఎలా వస్తుంది సామి, క్యూబ్ నెంబర్ అక్కడ. ఓకేనా? సో 4తో కంపేర్ చేయండి, 5 అనేది గ్రేటర్, లెస్సర్, ఆర్సి. మనకి ఇక్కడ దీని ఆన్సర్ ఎంత వచ్చింది, గ్రేటర్ కదా. లేకపోతే ఇలా ఎప్పుడైనా క్వశ్చన్స్ వస్తే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని మీరే ఫిక్స్ అయిపోతారు. అలా కాదు, క్వశ్చన్ చేయాలి. ఓకేనా? ఇది ఈ క్వశ్చన్ చేశాక మనం ఇందాక క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్ ఒక్కసారి చూడండి, 1 సెకండ్. ఇక్కడ ఎక్స్ అనేది రూట్ లోపల లేదు. ఓకేనా? ఎక్స్ అనేది రూట్ లోపల లేదు, బయట ఉంది. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా చూడండి. రూట్ లోపల 3 ఉంది కదా, ఆ 3ని తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ చేయండి. ఫస్ట్ స్టెప్ డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ 15 వస్తుంది. ఓకే, 15 అండ్ ఎక్స్ స్క్వేర్కి ఏదైనా కోఎఫిషియంట్ ఉందా, ఏమీ లేదు. ఇప్పుడు 15కి 15 ఒకటే ఉంది, అంటే 15 ఎక్స్ స్క్వేర్కి ముందు ఏది లేదంటే 1 ఉన్నట్టు కదా. 15 ఇంటూ 1 అంటే 15ఏగా. సో 15కి 2 నెంబర్స్ వెతకండి, ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మీకు 8 రావాలి. 8√13 కాదు, 8 రావాలి. అంటే ఏంటంటే నెంబర్స్ 5 ఒకటి 3 ఒకటి. సో సింబల్స్ ఏంటి, మైనస్ ప్లస్ కాబట్టి రూట్ సింబల్స్ ఏమవుతాయి, ప్లస్ ప్లస్. సో ఫస్ట్ పెద్ద నెంబర్, తర్వాత చిన్న నెంబర్. బట్ ఇక్కడ సమ్ చేస్తే మీకు 8√3 రావాలి. అంటే ఇక్కడ ఒక √3 పెట్టుకోండి, ఇక్కడ ఒక √3 పెట్టుకోండి. మరి స్టార్టింగ్ ఇక్కడ డివైడ్ చేశారుగా, తిరిగి ఇచ్చేయాలి కదా అలా. ఓకేనా? 5√3 3√3 అంతే, వేరే ఇంకేం చేయొద్దు. ఈ రెండు ఏంటి ఇప్పుడు రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమై ఉండాలి, ఖచ్చితంగా 8√3 అయి ఉండాలి. మరి 8√3 అయి ఉండాలి అంటే మరి ఇక్కడ కూడా √3 ఉండాలి అండ్ ఇక్కడ కూడా √3 ఉండాలి కదా, అప్పుడే కదా 8√3 వస్తుంది. క్లియరా? నెక్స్ట్
ఓకే, ఇక్కడ మైనస్ మైనస్ ఉంది. మైనస్ మైనస్ అంటే రూట్స్ ఏంటండి? మైనస్ మైనస్ అంటే రూట్స్ ఏంటి? రూట్స్ పాజిటివ్ నెగిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు కూడా సేమ్, ఇక్కడ 2 ఉంది కదా రూట్ లోపల, ఆ రూట్ లోపల 2ని ఇక్కడ తీసుకొచ్చి డివైడ్ చేయండి. సో ఇక్కడ 12. సో ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? 1. అంటే 12 into 1 12గా. ఇప్పుడు 12 ఉండే 2 ఫ్యాక్టర్స్, వాటి మధ్య డిఫరెన్స్, సెకండ్ సింబల్ మైనస్ ఉంది, డిఫరెన్స్ అనేది 1 అయి ఉండాలి. రూట్ 2 కాదండి, 1. ఒకనా రూట్ 2ని వదిలేసేయండి కాసేపు, 1 అయి ఉండాలి. 4 1 3 1, 4 1 3 1. ఇప్పుడు రూట్ 2ని ఇచ్చేసండి రెండింటికి. క్లియరా? ఇది చేసే మోడల్. క్లియరా? అర్థమైందా? ఒకసారి అక్కడికి ఇంకో క్వశ్చన్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ తర్వాత సేమ్ ఇదే మెథడ్ రిపీట్ అవుతుంది. ఆ మెథడ్ అక్కడ చెప్తాను మళ్ళీ విందురుగాను. ఓకేనా? ఇప్పుడు కంపేర్ చేయండి. సార్ కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి? మొత్తం అన్నింటినీ స్క్వేర్ చేసేయండి. ఇక్కడ 25 3 ఎంత వస్తుంది? 75. దీన్ని స్క్వేర్ చేసేటప్పుడు ఏమవుతుంది? 3 స్క్వేర్ అండ్ రూట్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, రూట్ 3 స్క్వేర్ అంటే 3. 9 3 ఎంత వస్తుంది? 27. ఇక్కడ ఎంత వస్తుంది? 16 2 32. దీన్ని స్క్వేర్ చేసేటప్పుడు చూడండి, ఒక్క నిమిషం. దీన్ని స్క్వేర్ చేసేటప్పుడు సింబల్ మార్చొద్దు, సింబల్ మార్చొద్దు. ఒక్క నిమిషం. -3√2 కదా, ఇది నెగిటివ్ నెంబర్ కదా. ఒక్క నిమిషం. అంతే, సింబల్స్ మార్చొద్దు. -9 2s ఎంత అవుతుంది? 18. ఓకేనా? ఇప్పుడు కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసి ఆన్సర్ డిసైడ్ అయిపోండి. ఓకేనా? ఇంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏది? ఓకే, ఇక్కడితో క్వశ్చన్స్ అయినాయి. అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా అడ్వాన్స్డ్ తీసుకొస్తాను. దానికంటే ముందు ఇంత క్వశ్చన్కి వెళ్దామని చెప్పాను కదా, ఈ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఏం చేశాను. ఇక్కడ రూట్ ఎక్స్కి స్క్వేర్ అన్నాను, -7√3 ఇంటూ మళ్ళీ ఇక్కడ రూట్ ఎక్స్ వేసాను, +36 = 0 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్ ఎక్స్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది ఏమవుతుంది? t² -7√3 ఇంటూ టీ, ఎందుకంటే రూట్ ఎక్స్ టీ కదా, +36 = 0. చూస్తారా, ఇందాక మనం చేసాం కదా, ఆ ఈక్వేషన్లో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను? రూట్ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీంతో డివైడ్ చేయండి. సో ఏమవుతుంది? ఇక్కడ 12. సో మనం ఏం చేయాలి? ఇక్కడ t²కి ఏదైనా కోఎఫిషియంట్ ఉందా? ఏమీ లేదంటే 1. అంటే 12కి ఉండే 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏం రావాలి? 7 రావాలి. సో ఏంటా వాల్యూస్? 4 3. సో సింబల్స్ ఏంటి? మైనస్ ప్లస్ కాబట్టి మనకు సింబల్స్ ఏమొస్తాయి? ++. 4 3. కాకపోతే మరి రూట్స్ ఇచ్చేసేయాలి కదా, ఇక్కడ రూట్ ఉంది కదా. సో √3 ఇక్కడ ఒకటి ఇవ్వండి, √3 ఇక్కడ ఒకటి ఇవ్వండి వాపస్. ఓకేనా? సిమిలర్లీ, కాకపోతే ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఏ ఈక్వేషన్కి సంబంధించి? టీకి సంబంధించిన రూట్స్ అవి. ఓకేనా? టీ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. కానీ టీ అంటే ఏంటి? రూట్ ఎక్స్. అంటే ఈ రెండు వాల్యూస్ ఎవరి వాల్యూస్? టీవి, అంటే ఇండైరెక్ట్గా రూట్ ఎక్స్వి. అంటే ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి? సో రూట్ ఎక్స్ = 4√3 అవుతుంది ఒకటి, మళ్ళీ రూట్ ఎక్స్ = 3√3 అవుతుంది ఒకటి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ = ఏమవుతుంది? 48 ఇక్కడ, ఎక్స్ = ఇక్కడ ఏమవుతుంది? 27 ఇక్కడ. ఓకేనా? క్లియరా? అంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయండి? 48 ఒకటి, 27 ఒకటి. క్లియరా?
ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని √y² అనుకోవచ్చు. ఆ √y²ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసులో √yని p అనుకుందాం కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, p² - 12 √2p + 70 = 0. ఇప్పుడు 2ని తీసుకొచ్చి ఇక్కడ 70తో డివైడ్ చేయి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 35. సో 35కి ఉండే 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నీకు 12 రావాలి. అట్లా అంటే ఏంటి 7 1 5 1. సో మైనస్ ప్లస్ కాబట్టి రెండు కూడా పాజిటివ్. ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ √2 వస్తుంది, ఇక్కడ కూడా √2 ఇచ్చేయాలి కదా. ఇచ్చేసాం సార్. బట్ ఈ వాల్యూస్ ఎవరివి, ఈ రెండు కూడా pకి సంబంధించిన వాల్యూస్. బట్ p అంటే ఏంటి, √y. అంటే ఇది √y వాల్యూ. √y ఏమవుతుంది, ఒకటి 7√2, మళ్ళీ √y ఏమవుతుంది 5√2. సో ఇప్పుడు y ఏమవుతుంది 49 to 98 ఒకటి ఉంది, అండ్ y ఏమవుతుంది 50 ఒకటి అవుతుంది. ఇప్పుడు x వాల్యూస్ ఒక్క నిమిషం 49 to 90 సరే. ఇప్పుడు x వాల్యూస్ ఏంటి, ఇవి. x వాల్యూస్ ఏంటి, ఇవి. y వాల్యూస్ ఏంటి, ఇవి. కంపేర్ చేసుకోండి. ఈ x వాల్యూస్ రెండు కూడా ఈ రెండు వాల్యూస్తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉన్నాయి. సో x ఈజ్ లెస్ దెన్ y. ఓకేనా. బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అవ్వగొట్టేసాం. ఇన్ కేస్ ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడైనా డౌట్ అనిపించిన ఏరియా ఉంటే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఫాస్ట్గా వెళ్ళినా చెప్పండి, ఒకవేళ బేసిక్స్ మిస్ అవుతూ ఫ్రంట్కి వెళ్ళినా చెప్పండి. సో అదొక ఫీడ్బ్యాక్లో వర్క్ చేస్తుంది. ఓకేనా. ఐ కెన్ ఇంప్రూవ్, ఐ ప్రామిస్ యూ. ఓకేనా. అండ్ we'll see you in the next video. Bye bye.